గ్రామం నుండి వచ్చినా నాకు తెలుసు. మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేని దినాల్లో చిన్న దీపం, ఎవరిదాన్ని దీపం అంటే కింద కిరోసిన్ పోస్తారు, పైన పెద్ద గ్లాస్ ఉంటుంది, దానికి కిరోసిన్ దాంట్లో ఒత్తి ఉంటుంది కదా, ఒత్తేనా మీరు అనేది? ఆ ఒత్తిని మనం అంటించి దాన్ని బాగా రోజు శుభ్రం చేసి గ్లాసును కూడా బాగా శుభ్రం చేస్తామంటే బాగా వెళ్తారు వస్తుంది. ఎప్పుడో వెళ్తారు రాకపోతే మా నాన్నగారు అమ్మగారు అనేవాడు, ఏంట్రా దీపం మీరు సరిగ్గా తోమనట్లు లేదు నువ్వు అని. ఏంటి గ్లాస్ బాగానే తోమినానే? సరిగ్గా తోమాలి దానికి. అప్పుడు బూడిదేసి తోమేవాళ్ళు. బూడిదేసి బాగా తోమిన తర్వాత చిన్న బట్టతోనో తుడిస్తే అప్పుడు శుభ్రం అయ్యేది. నువ్వు గ్లాస్ ఒకటి అంటే గ్లాస్ ఒకటి తుడిచేవా, ఒత్తి కూడా తుడిచేవా అని అన్ని ఆడ తుడుస్తాం. ఒత్తి పట్టుకుంటే కిరోసిన్ అంటుకుంటుంది, కిరోసిన్ అంటుకుంటే చేయగడుకోవాలి. ఇవన్నీ పెద్ద లింకులు కదా. కనుక ఒత్తి తుడవలేదు అని, ఒత్తి తుడకుండా అదొకటి తుడిస్తే ఎలాగ వెళ్తూ వస్తుంది? ఇప్పుడు ఒత్తి కూడా తుడుసు ఆర్పేసి అంటే బాధేస్తుంది, ఏదో మొదట చేసింటే బాగుండి కదా అని. ఆ ఒత్తిని కూడా బాగా నలిపి దానికి ఉన్న మసేనా మీరు అనేది, అదంతా తీసేసి మళ్ళీ దాన్ని ఫ్రెష్గా చేసి ఆ గ్లాస్ అంతా ఒక్కసారి బాగా శుభ్రం చేసి కడిగితే అప్పుడు మనం చాలాసార్లు అలాగే తూలి పడిపోతున్నాం అంటే నిద్ర వచ్చినప్పుడు తూలేదు కాదు. ఈ జీవితంలో పరిస్థితులు ప్రతికూలమైన వచ్చినప్పుడు అన్నీ నాకే వచ్చినాయి, పోరాటాలన్నీ నాకే ఉన్నాయి, బాధలన్నీ నాకే ఉన్నాయి, అనారోగ్యాలన్నీ నాకే ఉన్నాయి, అప్పులన్నీ నాకే ఉన్నాయి, ఇబ్బందులన్నీ నాకే ఉన్నాయి, తిట్టేవాళ్ళని నా మీద తిడుతున్నారు, నిందలన్నీ నా మీదకి వచ్చేసినాయి, బాధలన్నీ నేనే భరిస్తున్నాను. మనం ఎలాగ బాధపడతామంటే ప్రపంచంలో బాధలన్నీ మనమే భరిస్తున్నట్లుగా ఫీల్ అవుతాం. హెర్క్యులిస్ పాతకాలంలోన కాంపాక్స్ బాక్స్ మీద ఒక బొమ్మ ఉండేది, నోట్బుక్ మీద కూడా బొమ్మ. ఏంటి ఆ బొమ్మ అంటే హెర్క్యులిస్ అనే ఒక బలవంతుడు పైన గ్లోబును మోసుకొని ఇటు పోతుంటాడు. ఎంత బలహీనలయం కదండి. బలహీనలు అంటే వెయిట్ తగ్గినారని కాదు, అందుకే ఏ చిన్నదైనా మనకు భయం వేస్తుంది. బలహీనలుగా మనం కనిపిస్తున్నా ఇది జరుగుతుందా, పాస్ అవుతానా, ఉద్యోగం వస్తుందా, పెళ్ళి అవుతుందా, పిల్లలు అవుతారా, పొలాలు పండుతాయా, అప్పులు తీరుతాయా, అనారోగ్యం తీరుతుందా, మా ఆయన మారుతాడా, మా ఆవిడ మారుతుందా, మా పిల్లలు రక్షణ పొందుతారా. కొంతమంది అంటుంటారు, బ్రదర్ దేవుడు కూడా మార్చలేడు బ్రదర్ వాళ్ళని. రెండింటితోనే భక్సింగ్ గారు అలాంటి వాళ్ళు గొప్ప కార్యాలు చేసి మన సంగతి ఏంటి మరి? విశ్వాసంలో ఎంత తప్పిపోయాం, ఎంత ఓడిపోయాం, ఎందుకు బలహీనలుగా ఉన్నామంటే నో ఫెయిత్, బలం లేదుగా. బలం ఎలాగొస్తుంది? ప్రభు నాకు చాలా 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 విశ్వాసం తగ్గిపోతుంది ఈ విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కొడుకు విషయంలో, కూతురు విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో, వీటన్నిటిలో తగ్గిపోతుంది. నాకు కూడా పంచరే ఎన్సీల్. ఆశీర్వదించుట దైవ నైజము. దేవుడు ఆశీర్వాదమున కర్త, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆశీర్వదించడం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము దాకా దేవుని యొక్క అనాదికాల సంకల్పం అని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఆయన మనుషులను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆయన ఆశీర్వదించట్లో అలసిపోలేదు. ఆయన ఆశీర్వాదం నిత్యం ఉంటుంది, సదాకాలం ఉంటుంది. ఆశీర్వాదాలు రెండు రకాలు. మొదటిది భౌతికమైన ఆశీర్వాదం, రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. భౌతికమైన ఆశీర్వాదం తాత్కాలికమైనది, నశించిపోయేది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పరసంబంధమైనది, ఆధ్యాత్మికమైనది, శాశ్వతమైనది, అక్షయమైనది, సదాకాలం ఉండునది, నిత్యం ఉండునది. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కొరకు అరలు చాపే ప్రభువు బిడ్డలు ఇది నా దేవునికి అవసరమై ఉన్నారు. దేవుని వాక్యములో సియోను ద్వారా కలిగే 5 ఆశీర్వాదాలు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మొదటి ఆశీర్వాదము కీర్తనలు 14:7, Psalm 14:7. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. కనుక మొదటి ఆశీర్వాదం సియోనులో రక్షణ, సాల్వేషన్ జయం. అంటే రక్షకుడు ద్వారా రక్షణ వెలుగు సియోనులోనికి ప్రకాశింపచేయాలని దేవుని యొక్క ఉద్దేశం.
అందుకే 3వ కీర్తనలో చెప్పబడింది, ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవాది. కనుక దేవుడు మానవుని కొరకు రక్షణ అనుగ్రహించాలని సంకల్పించున్నాడు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే మానవ సృష్టి దైవ సృష్టిలో గొప్ప సృష్టి, అపూర్వమైన కళాఖండం మానవ సృష్టి దేవుని యొక్క చేతిలో నుండి జాలువారింది. ఇలాంటి దైవత్వాన్ని విస్మరించి పాపంలోనే పడి చెడి పాతాళం వైపు పరుగులు తీస్తూ ఎంతకాలం నీకు కలిగిన ఇడిముడి జ్ఞానం చేత నీ జీవితాన్ని వ్యర్థపరుచుకొని పాతాళంలోనికి వెళ్ళటానికి నిన్ను నీవే అప్పగించుకోవటానికి ధైర్యం చేస్తావు. The first blessing that wells out of the Zion is the blessing of salvation. సియోనులో నుండి బయటికి ప్రవహించే మొదటి ఆశీర్వాదం రక్షణ. రెండోది చూస్తామా? 20వ కీర్తన 2వ వచనం, Psalm 20 verse 2. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆదుకొనుట, ఇంగ్లీష్ బైబిల్లో రాశాడు, ద లార్డ్ షల్ స్ట్రెంగ్థెన్ ది అవుట్ ఆఫ్ జయోన్. అంటే బలపరచును గాక. ఎప్పుడు ఆదుకునేది కావాలా? మనకు చేత కానప్పుడు, మనం బలహీనలుగా ఉన్నప్పుడు, మనకు ఆదరణ కావాలని మనం అర్రలు జాపుతున్నప్పుడు ఆదుకునేవారు ఉంటే ఎంత బాగుంటుంది అని. ఆదుకునేది ఎప్పుడు సంభవిస్తుందంటే ఆపదలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. కనుక బలహీనలుగా ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరి దగ్గరికి వస్తారు, ఎవరు మాట్లాడిస్తారు, ఎవరు పలకరిస్తారు, ఎవరు కన్నీరు తుడుస్తారు, ఎవరు రోగం బాగు చేస్తారు, ఎవరు చేయి చాపుతారు, ఎవరు మన దగ్గరుండి ప్రోత్సహిస్తారు, ఎవరు భుజం ఇచ్చేసి ధైర్యపరుస్తారని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సియోను ద్వారా, దేవుని సంఘము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు, ఆయన శరీరమే ఈ దేవుని సంఘం. అలాగ వారి ద్వారా ఆయన బలము అనుగ్రహించాలని కోరుతున్నాడు. విశ్వాస వీరుల గురించిన ప్రస్తావన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది. విశ్వాస వీరులు 3 రకాలుగా అక్కడ గ్రంథస్థం చేశారు. మనం ఏ టైపో నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మొదటి రకం ఏంటంటే విశ్వాసం బట్టి హేబెలు బలి అర్పించను, విశ్వాసం బట్టి హనోకు, విశ్వాసం బట్టి అబ్రహాము, విశ్వాసం బట్టి నోహు, విశ్వాసం బట్టి యాకోబు, విశ్వాసం బట్టి మోషే. అలా గొప్ప భక్తుల యొక్క చరిత్ర, వారి విశ్వాసాన్ని బట్టి ఏం చేశారు అవన్నీ ప్రస్తావించినారు. ఆ తర్వాత కొంతమంది పేర్లు రాయకుండా విశ్వాసాన్ని గురించి ప్రస్తావించడం ఆరంభించినారు. కొందరు బలహీనలుగా ఉండి బలపరచబడి, చూడండి అన్నమాట 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గధారం తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి. మరి వీళ్ళంతెవరు? వీరు కూడా విశ్వాస వీరులే. వీళ్ళ పేర్లు రాయలేదు ఎందుకో? సింహమునోళ్ళు మూసిరి అనే మాటలు కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి కదా. 33వ వచనం, వాగ్దానములను పొందిరి, సింహపునోళ్లను. వీళ్ళ పేర్లు లేవు, కానీ వాళ్ళ విశ్వాస క్రియ కార్యం ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. వీళ్ళు ఎన్నో రకం? 2వ రకం. వీళ్ళ పేర్లు లేవు, కానీ వీళ్ళు చేసిన కార్యాలు రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు 3వ రకం అయితే 36 హెబ్రీ 11 చాలు. మరికొందరు ఇప్పుడు దాకా చెప్పిన 2 కేటగిరీలు 2 రకాలు కాదు. మొదటి కేటగిరీ హేబెలుతో ఆరంభించబడింది కదా. కొన్ని పేర్లు అలాగ ప్రస్తావనకు వచ్చినాయి. గిద్యోను, బారాకు, వాళ్ళందరి పేర్లు అలాగే రాస్తూ వచ్చినారు. వారందరూ విశ్వాస వీరులుగా మనకు కనిపిస్తున్నారు. ఇంకా కొంతమంది పేర్లు రాయకుండా వాళ్ళు చేసిన కార్యాలు, సింహపునోళ్ళు మూసినారు, రంపంతో కోయబడినారు, తర్వాత బలహీనలుగా ఉండి బలపరచబడ్డారు. ఇది కూడా విశ్వాసం యొక్క కార్యమే. మరికొందరు, ఇది 3వ గుంపు. ఈ గుంపును గురించిన ప్రస్తావనిస్తే ఏమన్నారంటే, తిరస్కారం పొందినారు, కోడా దెబ్బలు తిన్నారు, ఖైదీలుగా ఉండి శిక్ష అనుభవించినారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధనలో ఖడ్గము చేతున్నారు, గొర్రె చర్మం ధరించుకున్నారు, అడవుల్లో కొండల మీద ఉన్నారు, గుహల్లో ఉన్నారు, సొరంగాల్లో ఉన్నారు. అట్టి వారికి ఈ లోకమైనదగినది కాదు. కనుక విశ్వాస వీరుల్లో కూడా అందరూ ఒకటే కాదు, 3 రకాలు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మనం ఈ 3 రకాలు ఏ రకం? మొదటి రకమా, 2వ రకమా, 3వ రకమా? మన రకమే లేదా ఇక్కడ? ఏ రకం అంటారు?
విశ్వాసం బట్టి హేబెలు బలి అర్పించెను. నాకు తెలిసి మనం ఆ రకం కాదేమో. విశ్వాసంను బట్టి బలహీనలుగా ఉండి బలపరచబడరి, మనం కూడా ఆ రకం కాదేమో. ఇంక మూడో రకం ఏంటి? హై క్లాస్ రకం. ఇది హై గ్రేడ్, హై డెఫినేషన్. విశ్వాసం బట్టి మనమేమనుకుంటామంటే సింహం నోళ్ళు మూసినారు కదా, చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదా అని. మరి కిందికి వచ్చేటప్పటికి ఏమైపోయింది అంటే విశ్వాసంలో వాళ్ళు బలహీనలుగా ఉన్నట్లు కార్యాలు కనిపిస్తున్నారు. రంపాలతో కోయబడ్డారు, అగ్ని గంధకాలు గుండా వెళుతూ వచ్చినారు, వస్త్రహీనులుగా ఉన్నారు, కొండల్లోనూ కోనల్లోనూ గుహల్లోనూ ఇలాగ రకరకాలుగా జీవిస్తున్నారు. మరంతా వీళ్ళు విశ్వాసం వీళ్ళు కాదా? అవునా కాదా? మరి ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినాడు మనమేటైపో అని మీరు చెప్పట్లేదు. మన టైపే ఇక్కడ లేదు కదా, అది కరెక్ట్ అనుకుంటున్నా నేను. మన టైప్ విశ్వాసము సన్నిగిలిన విశ్వాసం అనేది ఏంటంటే ఇది దేవుడిచ్చిన వరం. ఇట్స్ హిస్ గిఫ్ట్. ఈ వరాన్ని మనం ఏం చేసుకోవాలంటే పెంచి పోషించుకోవాలంటే ఇంకా వృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకు ఒక గ్లాస్ ఉన్నాయి, గ్లాసులో నీళ్లు పోసినారు. ఆ నీళ్ళు ఎలాగున్నాయో అలాగే ఉంటే అలాగే ఉండిపోతాయి. దాన్ని ఏం చేయాలా? పెంచుకోవాలి. ఎలాగ పెంచుకోవాలా? అలాగే ప్రభు మనకి మొదటి రక్షణ పొందినప్పుడు విశ్వాసం ఇచ్చినాడు. యేసు దేవుని కుమారుడని విశ్వాసము ఉంచి రక్షకుడని ఎరిగినాము కనుక రక్షణ పొందినాము. ఆ ఇవ్వబడిన సేవింగ్ ఫెయిత్ అంటాం దాన్ని, రక్షించే విశ్వాసము. ఇప్పుడు ఆ విశ్వాసం నుండి ఎక్కడ దాకా వెళ్ళాలంటే అట్టి వారికి లోకమే ఎన్నదగినది కాదు. ఫర్ దెమ్ ద వరల్డ్ ఇస్ నాట్ వర్ది. వారు లోకానికి అయోగ్యులు కాదు. ద వరల్డ్ ఈజ్ అన్వర్ది ఫర్ దెమ్. మనమేమనుకుంటాం, అబ్బా లోకము తళకు బెళుకు అంటుంది, ఎంత బాగున్నాయి, పొలాలు ఎట్లున్నాయి, మనుషులు ఎట్లున్నారు, కార్లు ఎట్లున్నాయి, ఇళ్ళు ఎట్లున్నాయి, వజ్రవైడూర్య మరకత మాణిక్య నీళ్ళలు కెంపులు పచ్చలు బంగారాలు ఎలాగున్నాయని లోకాన్ని గురించి పొగట్టానికి నోరు చాలదేమో, వినటానికి చెవులు చాలవేమో, చూడటానికి కళ్ళు చాలవేమో, సంచరించడానికి దినాలు చాలవేమో అన్నట్లుగా మనం తెలుస్తూ ఉంటాం. అట్టి వారికి లోకం ఎన్నదగినది కాదు. ఈ లోకం వారికి ఒకటే ఒక లోకం ఎన్నదగినది, అదే పరలోకం. మనకి ఇలాగుందే, మనకు లోకం ఎన్నదగినది కాదు, నాకు మాత్రం లోకం ఎన్నదగినది కాదని వాళ్ళు చేయతండి. వెరీ గుడ్, అందరు నాట్ అయిపోయి. అని ఒకరిద్దరన్నా ఈ 11వ అధ్యాయం టైప్ వస్తే ఎంత బాగుండు. అంతా నా టైప్ వచ్చేసరే, ఈ లోకమే నాకు కావాల్సింది, తర్వాత లోకం సంగతి దేవుడు ఎరుగు అన్నట్టుగానే మన ప్రవర్తన, మన ఐడియాలజీ, మన యొక్క జీవితము, మన బ్రతుకు బహుశా అలాగే జీవిస్తుంది. వీఆర్ నాట్ ఫర్ దిస్ వరల్డ్, వీఆర్ ఫర్ ద వరల్డ్ టు కమ్. మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, రాబోయే లోకానికి సంబంధించిన వారం. అందుకే ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్, ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. ఒకసారి చెప్పనా? చెప్పమంటారా వద్దా? ఎన్నిసార్లనే చెప్పండి, మాకేం కదిలితే కదా. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్, ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. నాకు లోకంలో ఏమీ వద్దు, అయితే క్రీస్తు కొరకు నాకు అన్నీ కావాలా. విశ్వాస విషయంలో అన్నీ సంపాదించుకోవడంలో క్రీస్తు కొరకు బస్సు సన్నిగిల్లిపోయామనుకుంటా. ఇప్పుడు ఈ విశ్వాసం ఏమైందంటే లీక్ అవుతుంది. చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, ఒక వాటర్ బాటిల్ ఉంది అనుకోండి, ఇది విశ్వాసం, దీని నీళ్ళు ఉన్నాయనుకోండి, ఇది ఇలాగే తాగుతూ ఉంటే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పెంచుకోవాలి. ఇది పెద్దగా, అందుకనే 23వ కీర్తనలో దావీదు అన్నాడు 5వ వచనం అనుకుంటా, మై కప్ రన్నెత్ ఓవర్, నా గిన్నె నిండి. మంది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది, వారానికి నా గిన్నె తగ్గిపోవచ్చున్నది, నా కుండ తగ్గిపోవచ్చున్నది, నా బాణ తగ్గిపోవచ్చున్నది, నా పాత్ర తగ్గిపోవచ్చున్నది అని మనం అనాల్సిందే. బైబిల్ అలాంటివి లేవు. నూనె పోయటానికి ఒక విధురాలు పాత్రలు తెచ్చుకోమ్మా అంటే ఆమె ఎరుగు పోరుకు అందరి దగ్గరికి వెళ్ళి పాత్రలు తెచ్చుకున్న, పాత్రలు అయిపోయినా కానీ నీ నూనె అయిపోలేదు. యేసు ప్రభు వారి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షరసం అయిపోయింది అని తల్లి ఆయన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆయన 2-3 తుమ్ములు బట్టి 6 రాతి బాణాలు నీళ్ళతో నింపండి అన్నాడు. నీళ్ళతో నింపినారు. ద్రాక్షరసము అంచల మట్టుకు బైబిల్లో రాయబడింది, దే ఫిల్డ్ దెమ్ అంటు ద బ్రిమ్, అంచుల మట్టుకు పొర్లి ప్రవహించేటట్లు నింపేసినారు. కనుక ప్రభు ఎప్పుడు నింపాలని కోరతాడు, మనుషుడు ఎప్పుడు ఖాళీ చేయాలని కోరతాడు. మనం నింపే టైపా, ఖాళీ చేసే టైపా?
అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారక్క? ఇప్పుడు ఈ బాటిల్లో దీనికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టామనుకో నీళ్ళ బాటిల్కి, ఏమైందంటే నీళ్లు కారిపోతూ ఉంటాయి, దాన్ని లీక్ అంటాం. అలాగే మన విశ్వాసానికి కూడా దేవుడు మన హృదయం అనే పాత్రలో విశ్వాసాన్ని పోసినాడు, మనం రక్షణ పొందినా. ఇప్పుడు సాతానుడు వచ్చి మెల్లగా చిన్న పంక్చర్స్ చేస్తాడు. అక్కడక్కడ రంధ్రాలు పెడితే మనం ఏం చేస్తాము? బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు మీ ఆయన ఇలాగ, మీ ఆవిడ ఇలాగ, మీ కొడుకు ఇలాగ, మీ కూతురు ఇలాగ, మీ సేవకుడు ఇలాగ, మీ బోధకుడు ఇలాగ, మీ సంఘం ఇలాగ, మీ ఆఫీసర్లు ఇలాగ, మీ పనులు ఇలాగ, మీ పొలాలు ఇలాగ, మీ వ్యాపారాలు ఇలాగ, మీ చేతి పనులు ఇలాగ, మీ సేవ ఇలాగ, అన్ని రంధ్రాలు పెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఆదివారం బాగా నింపుకున్న బాటిల్ శనివారంకి వచ్చేటప్పటికి అంతా అయిపోయి ఉంటుంది, అలా లీక్ అయి ఉంటుంది. మళ్ళీ ఆదివారం అంతా నింపుకుంటే ఎన్ని రోజులున్నా అది అలాగే ఉంటుంది. ఆదివారం నింపడము, సోమవారం నుండి శనివారము లీక్ కావడము, కారిపోవడం. మరి దీనికి మార్గం, పరిష్కారం ఏంటి? లీక్లన్నీ మూసుకోవాలి. ఎన్సీల్ అని ఒకటి ఉంటుంది కదా, మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు. అంటే దాన్ని ఈ వేసిన పంచర్ని వేసుకోవాలా వీటికి. ప్రభు నాకు చాలా 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 విశ్వాసం తగ్గిపోతుంది ఈ విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కొడుకు విషయంలో, కూతురు విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో, వీటన్నిటిలో తగ్గిపోతుంది. నాకు కూడా పంచరే, ఎన్సీల్. అది యేసు ప్రభు యొక్క రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచినప్పుడు ఒక్కొక్కటి మనం ఎన్సీల్తో మూసుకుంటా వస్తే అప్పుడు విశ్వాసం అలాగే ఉంది. విశ్వాసం అలాగుండేదే కాదు, ఇంకా దాన్ని వృద్ధి పొందించాలి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నేరుగా సూటిగా మీరు జవాబు చెప్పాలా, సరేనా? ఏమ్మా చెప్తారా లేదా? ఇప్పుడు మాట్లాడరేంటి? యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే యేసు ప్రభుని ఎన్ని విషయాలు వారు అడిగారు, ఎన్ని పొందారు, ఎన్ని నెరవేర్చినారు? ఎన్ని నంబర్ చెప్పండి. మీరు కష్టపడి వచ్చింది చెప్పొద్దండి. ఇక్కడ ఏమీ క్విజ్ లేదు, ప్రైజులు లేవు. నంబర్ చెప్పడం తేలిక. 1 2 3 4 5 6 7 10 20 30 40 50 ఇది చెప్పడం తేలిక. ఈ స్టేట్మెంట్లు అన్నీ చెప్పడం తేలిక. అందుకే చాలామంది మనం ఫెయిల్ అయ్యి ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే క్వశ్చన్లు ఒకటి అడిగితే జవాబులు ఒకటి రాస్తాం. క్వశ్చన్కి సరిగ్గా జవాబు రాస్తేనే పాస్ అవుతాం, కానీ క్వశ్చన్ ఒకటి అడిగితే జవాబు ఒకటి రాస్తే ఏంటి జవాబు రాసిన నాకు వచ్చింది ఇదే. నీకు వచ్చింది రాసేది కాదు పరీక్ష, వాడు ఇచ్చింది రాసేది పరీక్ష. క్వశ్చన్ పేపర్లో అడిగింది రాసేది పరీక్ష అంటాం, కానీ మనకు వచ్చింది రాసేది పరీక్ష కాదు, అది హోంవర్క్. పరీక్షను హోంవర్క్ అంటున్నారు, హోంవర్క్ని పరీక్ష అనుకుంటున్నారు. 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభుని శిష్యులు 2 అడిగారు. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది తెలుసా. పొరపాటును కూడా మనం అడగాం. కళల్లో కూడా, పగటి కళలో కూడా. మొదటిది ఏంటో చెప్పనా? లూకాసు వార్త 11:1, లార్డ్ టీచ్ us టు ప్రే. ప్రభువా ప్రార్థన చేయ మాకు నేర్పుము. యేసు ప్రభుని అద్భుతాలు చేయడం నేర్పని అడగలేదు, దయాలు ఎడగొట్టల్లో నేర్పని అడగలేదు, వాక్యం ఎలా బోధించాలో చెప్పండి అనలేదు, పాయింట్ ఎట్లా చెప్పాలా, జాయింట్ ఎట్లా చెప్పాలా, పాటలు ఎట్లా కంపోజ్ చేయాలి, ఎట్లా మ్యూజిక్ వేయాలి, ఎట్లా లైవ్ స్ట్రీమ్ వేయాలి, ఎట్లా చేయాలి ప్రభావ, మనుషుల్ని ఎట్లా ఆకర్షించాలో ప్రభావ మాకు చెప్పు అని అడగలేదు. కానీ హౌ టు ప్రే, ఎలాగ ప్రార్థన చేయాలో మాకు నేర్పించు. నేర్చుకోవటానికి ఇష్టపడిన వాళ్ళు ఏమంటే శిష్యులు అంటారు. నాకు అంతా తెలుసులే అనుకున్నాడు శిష్యుడు కాదు, దుర్భీజుడు. అది ఇంగ్లీష్లో అంటారు, అది నేను చెప్పను, అది తెలుగులో రాసినారు దుర్బీజులు అని. కనుక ప్రభు దగ్గర మనం జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. రెండోది ఏమడిగారో తెలుసా? లూకా 17:5. లూకా 17:5 బైబిల్లో ఎవరికైనా ఉంటే చదవండి అమ్మా. అపోస్తులు మా విశ్వాసం, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అక్కడ శిష్యులను రాయలేదు, ఏం రాసినారు క్లిన్సీ? అపోస్తులంట. శిష్యులుగా దారిముడు వేయవాడు మా విశ్వాసం వృద్ధి పొందించమంటే అర్థం ఉంది. దయ్యాలు మా హృదయాన్ని, మా విశ్వాసం వృద్ధి పొందించంటే అర్థం ఉంది. ఇవాళ అప్పుడే కొత్తగా రక్షణ పొందిన సమరయ స్త్రీ నికోదేము ఇలాంటి వాళ్ళు వచ్చి మా విశ్వాసం వృద్ధి పొందించంటే అర్థం ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అపోస్తులు, దే ఆర్ ఆల్రెడీ కాల్డ్.
అండ్ టు బి సెంట్. దేవుడు వారిని నియమించినాడు, వాళ్ళకి ఏం లేదంట, విశ్వాసం సరైనంత లేదు. సో ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఈ రెండు ప్రభు వారికి చేశాడా లేదా? టీచర్స్ టు ప్రే, ప్రార్థన చేయడం మాకు నేర్పు. రెండవది ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఇప్పుడు చెప్పండి ప్రశ్న, నేరుగా సూటికి అడుగుతా, ఈ రెండు ఎప్పుడైనా మనం ప్రార్థనలో యేసు ప్రభుని అడిగినట్లు గుర్తున్నోళ్ళు చేయొద్దండి. ప్రభువా మాకు ప్రార్థన నేర్పు, మా విశ్వాసము వృద్ధి పొందించు. అపోస్తులు అంటే అంత హై స్టాండర్డ్ అది. వాళ్ళ బోధకులకు మాత్రమే కాదు, సేవకులు కాదు, వాళ్ళు సామాన్యులు కాదు. అపోస్తులు టీచర్స్ టు ప్రే, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఈ రెండు యేసు ప్రభు వాళ్ళకి చేశాడు కనుక ఇప్పుడు వాళ్ళ అపోస్తుల కార్యాలయానికి వచ్చినారు. వారు ప్రార్థన చేయగా కూడి ఉన్న చోటు మనం ప్రార్థన చేయగా, చెప్పరేంటి, మనమే కంపించిపోతుంటాం. ఎంత తేడా ఉంచాడు వాళ్ళ ప్రార్థనకి మన ప్రార్థనకి. ఇదే బైబిల్ వాళ్ళకు కూడా వాడింది. వాళ్ళకి ఇంకా ఇంత పూర్తి బైబిల్ లేదు. వాళ్ళకి యేసుప్రభువే వాళ్ళ దగ్గర ఉన్నాడు. మనకి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. మనం ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో ఆయన మనకు సహాయం చేస్తాడంటే. వాళ్ళ ప్రార్థన చేస్తే స్థలం కంపిస్తుంది, మనం ప్రార్థన చేస్తే మనం కంపించిపోతాం. ఎంత తేడా వచ్చింది మన ప్రార్థనకి వాళ్ళకి ప్రార్థనకి. రెండవది, వారి విశ్వాసం వృద్ధి పొందించి, మన ప్రభు వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించి. అందుకే అపోస్తుల కార్యాల్లో వారి విశ్వాసం చూస్తే అవధులు లేవు. రకరకాల మనుషులు వాళ్ళు బెదిరించినారు, చెరసాల్లో వేసినారు, గాయపరిచిన, ఇష్టానుసారంగా మాట్లాడి కొట్టినారు, లాగినారు. ఒక కుక్కను కొట్టిన చనిపోయిన తర్వాత దాన్ని లాక్కొని ఊరు బయటికి అలాగ పడేస్తారు, అలాగ లాగేసి చచ్చిపోయినాడని పడేసేసి వచ్చినారు. పడేసి వచ్చిన తర్వాత మనమైతే బుద్ధికి ఇంట్లో వెళ్ళి స్నానం చేసి ఎవరికి తెలియనట్లు ఇంట్లో పడుకొని జాండబాంబ అమృతాంజనం ఏదో ఒకటి పూసుకొని స్టీమ్ పెట్టుకొని ఎవరికి కనపడుకోకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తలుపులు కూడా ముందే తాళం వేసి వెనక్కి కాదు అలాగ పడుకుంటాం. కానీ బైబిల్ అపోస్తుల గురించి ఏం రాసినారో తెలుసా? వారు లేచి తిరిగి యేసుని గురించి, ఇది మనిషికి అయ్యే పని అండి, మనిషి చేసే పనేనా? మనిషికి చేత అయిపోయింది. దట్ ఈస్ ఫెయిత్, దట్స్ ద ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎంత తప్పిపోయాం, ఎంత ఓడిపోయాం, ఎందుకు బలహీనలుగా ఉన్నామంటే నో ఫెయిత్, బలం లేదుగా. బలం ఎలాగొస్తుంది? విశ్వాసం ద్వారా వస్తుంది. విశ్వాసం లేదు కనుక బలం తగ్గిపోద్ది. విశ్వాసం అంటే బలశాలుగా ఉంటారు. మన పితరులు అలాగే విశ్వాసంలో ఉన్నారు కనుక బలశాలుగా ఉన్నారు. భక్సింగ్ గారు ఇలాంటి వాళ్ళకి మిగతావన్నీ తక్కువే. ఆయనకేం తెలగరాదు, మన ప్రాంతం కాదు అంటే మనకున్న అడ్వాంటేజ్లు ఏమీ ఆయనకి లేవు. మనకు భాష అడ్వాంటేజ్ ఉంది, బంధు అడ్వాంటేజ్ ఉంది, ప్రాంతం లోకల్ అనే అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అడ్వాంటేజ్లు ఉన్నాయి. వాళ్ళకి అన్ని డిసడ్వాంటేజ్లే, ఒకే ఒక అడ్వాంటేజ్, అదే యేసు. మనకు అన్ని అడ్వాంటేజ్లే, ఒకే ఒక డిసడ్వాంటేజ్, అదే యేసు. ఎంత తేడా ఉంది చూడండి. అందుకని వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళను కూడిన చోట్ల కంపించినాయి. ప్రజలు రక్షణలోనికి వచ్చినారు. రొమ్మలు బాదుకుంటూ ఆ యేసు మాకు కావాలా, శిలువ మాకు కావాలా, రక్షణ మాకు కావాలని వచ్చినారు. అలాగే వారి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ట్రక్కలు బియ్యాలు వచ్చినాయి, కట్టెలు వచ్చినాయి, మనుషులు వచ్చినాయి. ప్రవాహం వలె దేవుడే దిగి వచ్చినాడు. మనం ప్రార్థన చేస్తే ఉండేవాళ్ళు కూడా పోతుంటారు. ఏ వాస్తవం కదా మీ ఊర్లో? వాళ్ళు చెప్తారట, మీరు ప్రార్థన చేస్తే మేము రామండి అని. నాకు కూడా చాలాసార్లు బాధేస్తుంది. ప్రభువా, అపోస్తులకు చేసిన కార్యాల్లో ఒక విషమంతన్నా మాకు చేయకపోతే ప్రజలు ఎలాగ చూస్తారు ప్రభువా? చాలా చిన్న చూపు చూస్తారు. వాక్యమేమో అందరు చెప్తానులేని అనుకుంటారు. మరి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగించు, విశ్వాసం ద్వారా అద్భుతాలు జరిగించు. ఈ రెండు కత్తికి రెండు వైపులా పదం లాంచింది. ఈ రెండిటితోనే మన అపోస్తులు గొప్ప కార్యాలు చేశారు. ఈ రెండిటితోనే బైబిల్లోని భక్తులు గొప్ప కార్యాలు చేశారు. ఈ రెండిటితోనే భక్సింగ్ గారు అలాంటి వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. మన సంగతి ఏంటి మరి? సియోనులో యెహోవా నిన్ను ఉద్ధరించును గాక. ద లార్డ్ షల్ డిఫెండ్ స్ట్రెంగ్థెన్ ది ఇన్ జయోన్. దేవుని మందిర ఆవరణంలో ప్రభు మనల్ని బలపరిచి విశ్వాస వీరుల జాబితాలో చేర్చాలని కోరుతున్నాం. ఎంత బలహీనలయం కదండి. బలహీనలు అంటే వెయిట్ తగ్గినారని కాదు, అది మంచిది. వెయిట్ తగ్గితే మంచిది. ఆత్మీయంగా తగ్గిపోయాం.
అందుకే చిన్నదైనా మనకు భయం వేస్తుంది, బలహీనలుగా మనం కనిపిస్తున్నా. ఇది జరుగుతుందా, పాస్ అవుతానా, ఉద్యోగం వస్తుందా, పెళ్ళి అవుతుందా, పిల్లలు అవుతారా, పొలాలు పండుతాయా, అప్పులు తీరుతాయా, అనారోగ్యం తీరుతుందా, మా ఆయన మారుతాడా, మా ఆవిడ మారుతుందా, మా పిల్లలు రక్షణ పొందుతారా. కొంతమంది అంటుంటారు, బ్రదర్ దేవుడు కూడా మార్చలేడు బ్రదర్ వాళ్ళని. అంత భవిష్యత్ విసిగిపోయి ఉంటారు వాళ్ళ రక్షణ పొందని కారణం చేత. బైబిల్లో రాయబడింది, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సహజం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సహజం. పొరపాటు మన వైపు ఉంది. దేవుడు చేస్తాడని నమ్మలేకపోతున్నా. అబ్రహాము దేవుడు మన దేవుడు అని నమ్మలేకపోతున్నా. భక్సింగారు దేవుడు మన దేవుడు అని నమ్మలేకపోతున్నా. అందుకే జీవితంలో ఓడిపోయాము. ప్రభువా నన్ను బాగా కడగు. అపోస్తులులే ప్రార్థన చేసినారు, మా విశ్వాసం వృద్ధి పొందించమని. వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి నేను యోగ్యుడిని కాదు. నేను ఇంకెలాగ ప్రార్థన చేయలే ప్రభువా. ఎంత చేసినా నా జీవితంలో తక్కువే. ప్రార్థన చేస్తున్నాను కానీ నేను కదులుతున్నాను. నా చుట్టూ ఎవరు కదలిక లేదు. మా ఆయనకి, మా ఆవిడకి, మా పిల్లలకి, ఇరుగు పొరుకి, క్లాసులో వాళ్ళకి, పొలం పక్కన ఉన్న వాళ్ళకి, కూలి చేసే వాళ్ళకి, పని చేసే వారికి, ఊరోళ్ళకి కదలిక లేదు. నేను కదిలిపోతున్నాను. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. మూడవది చూస్తామా? కీర్తనలు 52, 50వ కీర్తన 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. షైనింగ్ అవుట్ ఆఫ్ జయోన్ అంటే వెలుగు. ప్రకాశం ఎలాగొస్తుంది? వెలుగుంటేగా. వెలుగు లేకపోతే ప్రకాశం రాదు, చీకటి వస్తుంది కదా. కనుక దేవుని సంఘములో ప్రభు యొక్క శరీరమై ఉన్న ఈ క్రీస్తు సంఘములో ఆయన ప్రకాశం. అందుకే 60వ అధ్యాయం 1 అనుకుంటా, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరా వెలుగు? 1 యోహాను 1:5 గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని లేపినప్పుడు, మనల్ని ఉద్ధరించినప్పుడు, మనం ధైర్యపరిచినప్పుడు, మనల్ని బలపరిచినప్పుడు, భుజం మీద చేయి తట్టి కన్నీరు తుడిచి గాయాలు కట్టి లేపినప్పుడు ఆయన కొరకు మనం ప్రకాశించాలని కోరుతున్నాం. ఆ రైజ్ అండ్ షై, లేచి ప్రకాశించు. అంటే ఏమైంది? ఏమైందమ్మా? ఎవరు చెప్పట్లేదు. మీరు గ్రామాల్లో నుండి వచ్చినారు కదా, పట్టణాల్లో. నేను గ్రామం నుండి వచ్చినా, నాకు తెలుసు. మా ఇంట్లో పవర్, ఎలక్ట్రిసిటీ లేని దినాల్లో చిన్న దీపం, ఎవరదాన్ని దీపం అంటే కింద కిరోసిన్ పోస్తారు, పైన పెద్ద గ్లాస్ ఉంటుంది, దానికి కిరోసిన్ దాంట్లో ఒత్తి ఉంటుంది కదా. ఒత్తేనా మీరు అనేది? ఆ ఒత్తిని మనం అంటించి దాన్ని బాగా రోజు శుభ్రం చేసి, గ్లాసును కూడా బాగా శుభ్రం చేస్తామంటే బాగా వెళ్తారు వస్తుంది. ఎప్పుడో వెళ్తారు రాకపోతే మా నాన్నగారు అమ్మగారు అనేవాడు, ఏంట్రా దీపం మీరు సరిగ్గా తోమనట్లు లేదు నువ్వు అని. ఏంటి గ్లాస్ బాగానే తోమినానే? సరిగ్గా తోమాలి దానికి. అప్పుడు బూడిదేసి తోమేవాళ్ళు. బూడిదేసి బాగా తోమిన తర్వాత చిన్న బట్టతోనో తుడిస్తే అప్పుడు శుభ్రం అయ్యేది. నువ్వు గ్లాస్ ఒకటి అంటే గాజు ఒకటి, గ్లాస్ ఒకటి తుడిచేవా, ఒత్తి కూడా తుడిచేవా అని. అన్ని ఆడ తుడుస్తాం. ఒత్తి పట్టుకుంటే కిరోసిన్ అంటుకుంటుంది, కిరోసిన్ అంటుకుంటే చేయగడుకోవాలి. ఇవన్నీ పెద్ద లింకులు కదా. కనుక ఒత్తి తుడవలేదు అని, ఒత్తి తుడకుండా అదొకటి తుడిస్తే అలాగే వెళ్తూ వస్తుంది. ఇప్పుడు ఒత్తి కూడా తుడుసు ఆర్పేసి అంటే బాధ వేస్తుంది, ఏదో మొదట చేసింటే బాగుండి కదా అని. ఆ ఒత్తిని కూడా బాగా నలిపి దానికి ఉన్న మసేనా మీరు అనేది, అదంతా తీసేసి మళ్ళీ దాన్ని ఫ్రెష్గా చేసి ఆ గ్లాస్ అంతా ఒక్కసారి బాగా శుభ్రం చేసి కడిగితే అప్పుడు వెలుతురు వస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఒత్తికి ఏమైంది? మసి అంటుకునుంది. గ్లాస్కి ఏమైంది? దానికి కూడా పొగ అంటుకునుంది. కింద బుడ్డికి ఏమైంది? నూనె లేదు. నూనె ఉంటుంది, ఇట్లా అల్లాడిస్తే తెలుసు కదా మీకు.
పల్లెటూరు లేరు కదా. మామూలు నూనె ఉందా లేదంటే ఇట్లా అల్లాడిస్తే నూనె ఉంటుంది, కానీ ఆ నూనెలో అంతా చెడుకుంటుంది. ఒత్తిది బూడిద అది ఇదంతా పడిపోయి ఉంటుంది. అది నూనె సరిగ్గా తీసుకోలేదు, ఏది ఒత్తి. అదంతా దాన్ని కడిగేసి స్వచ్ఛమైన నూనె పోస్తేనే మళ్ళీ ఒత్తి బాగా వెలుగుతుంది. ఇప్పుడు నూనెలో కలుషితం వచ్చింది, ఒత్తిలో కలుషితం వచ్చింది, తర్వాత ఈ బల్బులో కూడా పొగ వచ్చింది. అందుకని అన్నీ కలిసేసి ఇది ప్రకాశించకుండా ఆగిపోయింది. మన సంగతి ఏంటి మరి? నూనెలో కలుషితం వచ్చింది కదా, ఒత్తిలోన ఒత్తి పైనుండి కింద దాకా నల్లగైపోయింది. దానికన్నా పైన ఒకటి నల్లగా ఉంటుంది, అంటే మసి వచ్చేసింది. ఇంకా గ్లాస్ దగ్గరికి వస్తే అక్కడ అంతా పొగబట్టిపోయింది. కొన్నిసార్లు ఎక్కువ పొగబడితే కింద నల్లగా ఉండేదానికంటే గాజే ఎక్కువ నల్లగా ఉంటుంది, అంత ఘోరంగా నల్లగా అయిపోద్ది అది. ఇది అన్నంత చేయాలంటే చాలా పెద్ద కథ. ఇప్పుడు పరమగీతంలో చెప్పబడింది, నేను నల్లని దానను, అయినా సౌందర్యవంతురాలను. నల్లదానికి సౌందర్యం ఎలాగొచ్చింది? నల్లధనం ఆయన తీసేస్తాడు. మసి ఆయన మసేనా మీరు అనేది? మసి ఆయన తీసేస్తాడు, బూడిద ఆయన తీసేస్తాడు. ఇదంతా తీసివేసి ఆయన మన మీద ప్రకాశం ఇవ్వాలని కోరుతాను. సియోను పరిపూర్ణ సౌందర్యంతో ప్రకాశించాల. రవ్వా, నాలో బూడిద లాంటిది, మసి లాంటిది అన్నీ బాగు చేయి. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా, 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించేవాడు. ఎందుకు సంచరిస్తాడు? చాలా సరదాగా ఉన్నాయి దీపాలు అని సంచరిస్తాడా? కాదు. అవి మండుతున్నాయా లేదా, దానికి నూనె ఎంత ఉందా లేదా, దాని ఒత్తి బాగుందా లేదా, దానికి మసైందా లేదా, ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉన్నాడు. మన మధ్యలో కూడా ఆయన సంచరించి మనల్ని కూడా పర్యవేక్షిస్తున్నాడు. ప్రభా, నన్ను కూడా బాగు చేయి, నన్ను కూడా ట్రిమ్ చేయి, నన్ను కూడా కట్ చేయి. కొన్నిసార్లు ఒత్తి బాగా మండి అది బూడిదైపోయి ఉంటుంది, అది అటు ఎంత కదిపినా కుదరదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మరి? బాగా చిన్నదా కింద దాకా వదిలేసి ఫుల్గా కట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. కట్ చేసేటప్పుడు మనకు కూడా కష్టం. ప్రభు ఇప్పుడు మనం కట్ చేయాలనుకున్నాడు అనుకో, అయ్యో ప్రభు నువ్వు కట్ చేస్తే ఇంకెలాగా అని. అందుకే యోహాను 15లో అన్నాడు, ఫలించని చెట్టు లేదా తీగలు మరెక్కువగా ఫలించినట్లు పనికిరాని దాన్ని ఆయన కత్తిరించేస్తాడు. ట్రిమ్మింగ్. అది కత్తిరించకపోతే ప్రభు కొరకు మనం సాగాలి. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 3 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏంటి? సాల్వేషన్ ఇన్ జయోన్, సియోన్లో రక్షణ. రెండవది ఏంటి? స్ట్రెంగ్త్ ఇన్ జయోన్, సియోనులో బలం, ఉద్ధరించేవాడు. మూడవది ఏంటి? షైనింగ్ ఇన్ జయోన్, సియోనులో ప్రకాశించుట. 4 చూసి ముగిస్తామా? 76:2 76వ కీర్తన. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం. శాంక్చురీ ఇన్ జయోన్, సియోనులో ఆయన ఆలయం ఉంది. ఆయన ఆలయం అంటే ఇల్లు అని అర్థం. మీకు తెలుసు కదా, మీ ఇల్లు ఎక్కడుందంటే అక్కడ ఉంది అంటారు. అలాగే దేవుడి ఇల్లు ఎక్కడుంది అంటే ఆలయము, ఆయన ఇల్లు. ఆలయం ఈజీ ఆయన ఇల్లే అని. ఆలయాలు చాలా ఉన్నాయి కదా. అది దేవాలయం అంటే ఆధ్యాత్మికమైనది, పరసంబంధమైనది, సదాకాలం ఉండేది. ఆ ఆలయంలో ఆయన ఉన్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుడు తన ఆలయం అందున్నాడు, సర్వలోకము ఎలాగుండాల? మౌనముగా ఉండునుగాక. దేవుడు తన ఆలయంలో ఉన్నప్పుడు, క్లాస్లోకి టీచర్ వచ్చినప్పుడు పిల్లలు సాధారణంగా సైలెంట్గా ఉంటారు. ఒక మీటింగ్ జరుగుతుంది అనుకో, కలెక్టర్ గారు ఏర్పాటు చేసినాడు, ఉద్యోగస్తులు అందరిని పిలిపించినాడు అనుకో, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారా, మౌనంగా ఉంటారు? కలెక్టర్ గారు పోయేదాకా కుక్కిన పేన వలే ఉంటారు, గోడ కత్తుకున్న బలి వలే ఉంటారు. అబ్బా ఇలాగ వచ్చినారా అనేటట్టు. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? కంట్రోల్ చేస్తున్నాడు. అంతా ఆయన చేతిలో ఉంది, ఆయన స్వాధీనం ఉంది. ఆయన తన సంఘాన్ని కాపాడుతున్నాడు. సరే, 5 చూసి ముగిస్తామా? 125:1. చాలు.
సియోను కొండవలే కదలక ఇందరు. స్టెబిలిటీ, సేఫ్టీ. యేసుక్రీస్తు ప్రభు యందు ఉన్నవారు. అందుకనే బైబిల్లో రాయబడింది కదా, 119 అనుకుంటా, నీ ధర్మశాస్త్రం ప్రేమించువారు ఎంతో నెమ్మది, వారు తూలి త్రొట్టిల్లటానికి దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ దెమ్ టు స్టంబల్. మనం చాలాసార్లు అలాగే తూలి పడిపోతున్నాం అంటే నిద్ర వచ్చినప్పుడు తూలేదు కాదు. ఈ జీవితంలో పరిస్థితులు ప్రతికూలమైన వచ్చినప్పుడు అన్నీ నాకే వచ్చినాయి, పోరాటాలన్నీ నాకే ఉన్నాయి, బాధలన్నీ నాకే ఉన్నాయి, అనారోగ్యాలన్నీ నాకే ఉన్నాయి, అప్పులన్నీ నాకే ఉన్నాయి, ఇబ్బందులన్నీ నాకే ఉన్నాయి, తిట్టేవాళ్ళని నా మీద తిడుతున్నారు, నిందలన్నీ నా మీదకి వచ్చేసినాయి, బాధలన్నీ నేనే భరిస్తున్నాను. మనం ఎలాగ బాధపడతామంటే ప్రపంచంలో బాధలన్నీ మనమే భరిస్తున్నట్లుగా ఫీల్ అవుతాం. హెర్క్యులిస్ పాతకాలంలోన కాంపాక్స్ బాక్స్ మీద ఒక బొమ్మ ఉండేది, నోట్బుక్ మీద కూడా బొమ్మ. ఏంటి ఆ బొమ్మ అంటే, హెర్క్యులిస్ అనే ఒక బలవంతుడు పైన గ్లోబును మోసుకొని ఇటు పోతుంటాడు. ఉందా ఇప్పుడు? కంపాక్స్ బాక్స్లో లేదా? ఇప్పుడు ఉందా? ఇప్పుడు వాడట్లేదు అనుకున్నా మీరు కంపాక్స్ బాక్స్. మేము అప్పుడు కంపాక్స్ బాక్స్ కొన్నప్పుడు అది ఏ బొమ్మ ఉండేది అంటే మేము కూడా అట్ట మొయ్యాలా అని. ప్రపంచమంతా మనమేమో వస్తున్నాం అనేది. ప్రభు మనం ఎంత భరిస్తామో అంతే ఉంచుతాం. మన పిల్లలు ఎంత మోస్తారో అంతే ఉంచుతాం. స్కూల్కి వదిలేటప్పుడు బ్యాగ్ మీరు మోసుకుంటారా, పిల్లలకి ఇస్తారా? పుస్తకాల బ్యాగ్ క్యారేజ్ మీరు తీసుకుంటారా, పిల్లలకి ఇస్తారా? చెప్పరేంటమ్మా, ఎవరు పిల్లల్ని వదలరా స్కూల్లో? అందరు హోమ్ ట్యూషన్సేనా? పిల్లవాడిని స్కూల్కి వదిలేటప్పుడు బ్యాగ్ క్యారేజీ మీరు మోసుకుంటారా, పిల్లలకి ఇస్తారా? మీరు పక్కన నడుస్తా పోతారా సరదాగా షికారికి? ఎవరు మోసుకుంటారు? నాకు తెలిసి తల్లిదండ్రులే మోసుకుంటారు. ఎందుకంటే వాడు మొయ్యలేడు, ఇంతెంత ఉంటారు, ఏడమోస్తుంది, మొయ్యలేనంత బరువు. టీచర్ల మీద తిట్టుకుంటుంటారు, ఏం చదువుతాడు, ఇంతెంత మోపిస్తున్నారని. మేము చదువుకునే దినాల్లో ఒకే పుస్తకమే 1 నుండి 5వ తరగతి దాకా, అది చినిగి బజ్జీలకు కూడా పనికి రాకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నారు. మరి వీళ్ళు పుస్తకాలు సంచి మోసుకుంటారు, క్యారెట్ తీసుకెళ్తారు, స్కూల్కి 7 దాకా వదులుతారు. అప్పుడు కూడా పిల్లోనికి ఇవ్వాలంటే బాధపడతాడు. ఇంత వీడు ఎక్కడ మోసుకొని వెళ్తాడు, మళ్ళీ మెట్లెక్కి అది ఉంది దానికి 2nd ఫ్లోరో 3rd ఫ్లోరో 1st ఫ్లోరో అట్లంతా. వచ్చేటప్పుడు కూడా వాడు గేట్ దగ్గరికి వచ్చిన వెంటనే స్కూల్లో నుండి బయటకు వచ్చేటప్పుడు పుస్తకాల సంచి తీసుకుంటారు, మొదటి బాక్స్ తీసుకుంటారు. తర్వాత వానికి ఇవ్వాల్సిన చాక్లెటో 5 స్టారో డైరీ మిల్కో ఏదో ఒకటి ఇచ్చేస్తారు. అక్కడి నుండి మెల్లగా మాటలు చెప్తా ఇంటి దాకా తీసుకొని వస్తారు అన్నమాట. అంటే బరువు ఎంత మోస్తాడనే దాన్ని బట్టి మనకు తేలిక. అదే చిన్న వస్తువులు అనుకో, ఇది పట్టుకోరా ఆడదాకా అని మనం చెప్తాం. వాడు ఏది పట్టుకోగలడు, ఏది మోయగలడు అది మాత్రం మనం చేస్తాము. వాళ్ళు ఏది మొయ్యలేరు అది మనం చేస్తాం. ప్రభుకు కూడా మన సంగతి తెలుసు కనుక మనం మొయ్యలేమన్న తర్వాత మనకు మొయ్యలేని బరువులు ఆయన మోపడు. అంటే బైబిల్లో రాయబడింది కదా, సహించగలిగినంత శ్రమలే అనుగ్రహిస్తాడు. మనమేమంటాం, ప్రభు ఇది నేను సహించలేను, నా చేత కాదని. మనం సహించేదే ఇస్తానని బైబిల్లో రాస్తే మనమేమంటాం, మేము సహించలేకపోతున్నది మా చేత కావట్లేదు అని అంటాం. అంటే దేవుడికి మన లిమిట్ తెలుసా, మన లిమిట్ మనకి బాగా తెలుసు. అలసిపోయారు కదా, సరే ముగించేస్తాం. మన లిమిట్ మనకు తెలియదు కానీ మన లిమిట్ ప్రభువుకు బాగా తెలుసు. అందుకనే మనకి ఎంత ఇవ్వాలో ఆయన అంత అనుగ్రహించి నడిపిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. అందుకొరకే మన కొరకు ఆయన శిలువ మీదకి వెళ్ళి పాప భారం మనం మోసుకోలేమని ఆయన ఆ భారాన్ని మోసుకున్నాడు. పాప భారాన్ని మోసుకున్న తర్వాత ఇంకే భారం కూడా పాప భారం కంటే బరువు ఉండేది లేదు. ఆల్ వెయిట్స్ ఆర్ ద స్పిరిచువల్ పిలిగ్రిమేజ్ ఈజ్ లైటర్ అండ్ లైటర్ దాన్ ద వెయిట్ ఆఫ్ ఎ సిన్. పాప భారం కంటే ఆత్మీయతలో సాగిపోయేటప్పుడు కనిపించే బరువులన్నీ కలిపిన సమమొత్తంలో పెట్టిన అవి చాలా స్వల్పం. పాప భారాన్ని మోసిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని మోసుకొని పోతున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అయితే ఎన్నోసార్లు మనం ప్రభుకు దూరంగా వెళ్ళిపోయాం. ఆయన సియోన్లో సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందక నష్టంలోనికి వచ్చినాం. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలా నూతన సృష్టి కనుక నన్ను కొత్తగా చేయి ప్రభువా, ఈ ఆశీర్వాదం నేను పొందనట్లు చేయి. సియోన్లో నుండి యెహోవా నిన్ను 5 ఆశీర్వాదాలు చూసిన. మొదటిది ఏంటి? సాల్వేషన్, రక్షణ. రెండవది ఏంటి? స్ట్రెంగ్త్, బలము. మూడవది ఏంటి? షైనింగ్, ప్రకాశించుట. నాలుగవది ఏంటి?
శాంక్చురీ, పరిశుద్ధ స్థలం, సంఘము, దేవుని మందిరము, దేవుని ప్రజలు. ఐదవది ఆఖరిదేంటి? సేఫ్టీ, భద్రత, కాపుదల. ఈ ఆశీర్వాదాలు ప్రభు మనకు ఉచితంగా ఇచ్చినాడు. దైవ సాన్నిధ్యంలో ఆయన ఆశీర్వాదానికి పాత్ర ఉన్నట్లుగా ప్రభువు మనకు సహాయం చేయను గాక.